నేను 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడంతో మా రిలేటివ్స్ మా మదర్కి సజెస్ట్ చేస్తుండే ఏంటంటే మ్యారేజ్ చేసేయండి, ఎలాగో అమ్మాయిలే కదా వాళ్ళని ఇంకేం చదివిస్తావు అని చెప్తుండే. My name is Ganga Bhavani. I am from Hyderabad, Telangana. ఫైనాన్షియల్గా ట్రబుల్ ఫేస్ చేస్తున్న టైంలో మా ఓనర్ సజెస్ట్ చేశారు, ఇట్లా ఫ్లోర్ మిల్ పెట్టుకోండి ఇంట్లో. దానివల్ల మాకు ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ ఉండే డైలీ నీడ్స్ కోసం అట్లా. అదే మా ఎడ్యుకేషన్కి వచ్చేసరికి మా ఫాదర్ పెన్షన్ ద్వారా మా ఎడ్యుకేషన్ని మేము కంప్లీట్ చేయగలిగాము. మా మమ్మీ చాలా సపోర్ట్ చేసింది. అలానే మేము కూడా కష్టపడి చదువుకున్నాను. నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే అకాడమిక్ ఇయర్ అవార్డు వచ్చింది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను 2021లో. తర్వాత కంపెనీస్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. రౌండ్స్ క్లియర్ అయిన తర్వాత కూడా కొన్ని కంపెనీస్ నుంచి రిటర్న్ మెయిల్ రాకపోవడం, అదే టైంలో నాకు మా కజిన్ సిస్టర్ ద్వారా నెక్స్ట్ వేవ్ గురించి తెలిసింది. అలానే నేను కూడా చూశాను, ఇంకా వెబినార్ కూడా అటెండ్ అయిన తర్వాత జాయిన్ అవుదాం అనుకున్నాను. మా కజిన్ సిస్టర్ మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేసి, ప్రజెంట్ నేను పే చేస్తాను, నీకు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు నాకు పే చేయొచ్చు అని చెప్పి నన్ను నెక్స్ట్ వేవ్లో జాయిన్ చేయించింది. జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ వేవ్లో లెర్నింగ్స్ చాలా బాగుండే. పైథాన్ వచ్చేసరికి నేను ప్రాబ్లం ఫేస్ చేశాను, కానీ మళ్ళీ నేను నెక్స్ట్ వేవ్ టీమ్తో కాంటాక్ట్ అయ్యి నేను ఇలా క్లియర్ చేయలేకపోతున్నాను అని చెప్తే వాళ్ళు అదే టైంలో రికార్డెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేయడం, ఆ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ టైంలో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నేను కూడా క్లియర్ చేశాను. క్లియర్ చేసిన తర్వాత నాకు ప్లేస్మెంట్ సపోర్ట్ ఓపెన్ అయ్యింది. అదే టైంలో నాకు లెగ్ ఫ్రాక్చర్ జరిగింది. ఇంటర్వ్యూ ప్రాసెస్కి అటెండ్ అవ్వలేకపోవడం వల్ల ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్నాను. నేను కొంచెం రికవర్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఆపర్చునిటీ వచ్చింది. ఈ టైం నేను మిస్ చేసుకోకూడదు అని చెప్పి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. నెక్స్ట్ వేవ్ టీమ్ ఉండే అక్కడ ఇంటర్వ్యూకి ఇట్లా ఉండండి, ఇట్లా ప్రిపేర్ చేశారు. అలానే ఆ మోటివేషన్తో నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఫిబ్రవరిలో నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. సో ఆఫర్ లెటర్ వచ్చిన వెంటనే మా మదర్, మా సిస్టర్కి ఆఫర్ లెటర్ వచ్చింది అని చెప్పాను. ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మా పాప వచ్చి జర ఇప్పుడు డ్యూటీ వచ్చిందని అంటే జర సంతోషం అనిపిస్తుంది. ఈ సక్సెస్ రావడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సక్సెస్లో నాకు హెల్ప్ చేసిన, నా హార్డ్ టైమ్స్లో నాకు తోడు ఉన్న ఎస్పెషల్లీ మా మదర్కి, ఇంకా మా కజిన్ సిస్టర్కి, నెక్స్ట్ వేవ్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్.